ఇంటి ముందు ఆరు బయట నిద్రిస్తున్న మహిళ మెడ నుండి సరుడు లాగి దొంగతనం చేసిన ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని బాలరెడ్డిపల్లె గ్రామంలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితురాలు మరియు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి సమయంలో గ్రామంలోని తన ఇంటి ముందు మంచంలో ఆరు బయట చోడ ఈశ్వరమ్మ, మరో మంచంలో ఆమె భర్త, అదే వీధిలో ఎదురు ఇండ్లలోని వారు అందరూ కూడా ఆరు బయట మంచాలలో నిద్రిస్తుండగా రాత్రి 2 గంటల సమయంలో దొంగ ఈశ్వరమ్మ మంచం వద్దకు వచ్చి ఆమె మెడలో ఉన్న సరుడును పట్టుకుని బలంగా లాగాడు. ఆమె నిద్ర నుంచి తేరుకునే లోపలే దొంగ సరుడుతో పారిపోయాడు. ఆమెకి ఏం జరిగిందో అర్థం కాక షాక్ నుంచి చేరుకుని దొంగ దొంగ అని అరవటంతో అప్పటికే దొంగ పారిపోయాడు. గ్రామస్తులంతా చుట్టుపక్కల గాలించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హెడ్ కానిస్టేబుల్ నారాయణ ఆధ్వర్యంలో పోలీసులు ఉటావుటిన రాత్రి గ్రామానికి చేరుకుని గ్రామం మొత్తం వెలుపల గాలించిన ప్రయోజనం లేకపోయింది. ఈ సందర్భంగా ఈశ్వరమ్మ మాట్లాడుతూ బంగారు సరుడు 3 తులాలు ఉంటుందని, దాని విలువ 3 లక్షల రూపాయలని, దొంగతనాన్ని లాగడంతో తాలిపొట్టు పూసలు ఊడి వచ్చాయని, మెడకు తీవ్ర గాయమైందని ఆమె తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు. వేసవి కాలం కావడంతో మండలంలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉన్నందున ఆరు బయట నిద్రించే సమయంలో మహిళలు బంగారు ధరించవద్దని, అలాగే ఇళ్లలో నగదు బంగారం ఉంచుకోవద్దని, ఇళ్లకు తాళాలు వేసి ఊర్లోకి వెళ్లే సమయంలో పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ చెక్కుల నాగరాజు మండల ప్రజలను కోరుతున్నారు. నా పేరు ఈశ్వరమ్మ, బాలరెడ్డిపల్లె. ఇట్లా బయట పండుకుని ఇట్లా జరిగిన తర్వాత నేను పట్టుకొని లాక్కున్న బంగారు సరుడు వాడు గుంజుకొని వెళ్ళిపోయినాడు. నేను లేచి కేకలేస్తే అందరూ వచ్చేసింది. వాడు అడ్రస్ లేదు, కనిపించిండు కానీ మనిషి మొహం కనిపించలేదు సార్ నాకు. బాలరెడ్డిపల్లె గ్రామము సోడ చిన్నరంగారెడ్డి మా చిన్న ఆయన, ఈశ్వరమ్మ మా చిన్నమ్మ. మా గ్రామంలో రాత్రి 2 గంటల ప్రాంతంలో దొంగతనం జరిగింది. రోడ్డు మీద ఇద్దరు మంచం పనుకొని ఉన్నారు. దోమతెర వేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చైన్ తీసుకుపోవడంలో మీ తాలిబుట్టు ఒక పూస విరిగిపోయింది. తదనంతరం వెంటనే పోలీసు వాళ్ళకి సమాచారం అందించాము. వాళ్ళు వచ్చి అక్కడిక్కడ చూశారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి మేము ఇప్పుడు స్టేషన్కి వచ్చాము కంప్లైంట్ ఇవ్వడానికి, రిటర్న్ కంప్లైంట్. కాబట్టి మీరు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఓకే, సుమారు అది 3 లక్షల రూపాయలు చేస్తుంది. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా తెలియపరిచాము. వాళ్ళు ఉదయం వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వమన్నారు. మేము కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చేసాము. కాబట్టి మీరు దయచేసి పోలీస్ శాఖ వాళ్ళు కూడా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మా భార్య బయట పండుకున్నాము. బంగారు 3 తులాలు బంగారు దండ ఇగ్గుకొని పోయి సమయాన అలసి కేకలేసింది. కేకలేసిన తర్వాత జనం లేచాను తీసుకొని పరిగెట్టిండు. రాత్రికి 2 గంటలప్పుడు జరిగింది. పనుకున్నాం బయట. మబ్బులు దొంగలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. మేము కేకలేసాను, తీసుకొని వెళ్ళిపోయారు. అలాగే పోలీసులకు ఫోన్ చేసాము. వచ్చిన వాళ్ళు వచ్చి చూసుకొని పొద్దున్న రమ్మని చెప్పిపోయింది.